నేరాలు మత్తు ముఠాల ఆట కట్టించే చర్యల్ని స్పీడప్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా స్పెషల్ ఆపరేషన్స్ చేపడుతోంది. తాజాగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల బాలాజీ నగర్ లో భారీ కార్డన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ముమ్మర తనిఖీ చేశారు. టీటీడీ పోలీసులు, ట్రాఫిక్ విజిలెన్స్ సిబ్బందితో కూడిన టీం 5 బృందాలుగా ఏర్పడి అడుగడుగునా జల్లెడ పట్టారు. బాలాజీ నగర్లోని 7 లైన్లలో దాదాపు 400 ఇళ్లలో అనుమనువు గాలించారు. సరైన డాక్యుమెంట్స్ లేకుండా అనుమానాస్పదంగా కనిపించిన 30 మంది వలస కార్మికులను గుర్తించారు. వారంతా బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారుగా గుర్తించారు. వారి ఆధార్ కార్డులను పరిశీలిస్తున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేని వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారి పని ముగిసిన వెంటనే వెళ్లిపోవాలని సూచించారు. అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఉమా దగ్గరికి వెళ్దాం. తిరుపతి నుంచి ఉమాశంకర్, ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అశోక్, తిరుమల అనేది చాలా సెన్సిటివ్ ఏరియాగా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి వస్తుంటారు, వ్యాపారాలు చేసుకునే దానికి వస్తుంటారు. కాకపోతే వాళ్ళలోనే కొంతమంది క్రైమ్ చేసేటువంటి అవకాశం ఉండడంతో అటు బాలాజీ నగర్ ప్రాంతం అంటే తిరుమల ఆలయానికి సంబంధించి అవుట్కట్స్లో ఉంటుంది. అందులో 1180 నివాసాలు ఉంటాయి. సో అందులో చాలామంది కూడా రెంట్కి తీసుకొని ఉంటున్నారు. దాంతోపాటు కూడా అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఒక కన్స్ట్రక్షన్లో వర్క్ చేయడానికి ఒడిశా, బీహార్ నుంచి కూడా అనేక మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో ఇటీవల చాలామంది క్రైమ్ చేయడాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు గుర్తించారు. దీంతో బాలాజీ నగర్లో ఉన్నటువంటి 7 లైన్లలో దాదాపు 400 ఇళ్లలో ఉదయం నుంచి కూడా అటు టీటీడీతో పాటు విజిలెన్స్ పోలీసు, ట్రాఫిక్ పోలీసులు మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. ఏవైనా అనుమానాస్పదంగా ఉంటే ఒకవేళ వాహనాలకు సంబంధించి ఎక్కడైనా టెఫ్ట్ జరిగి అక్కడ ఉన్నటువంటి వాహనాలు సరైనటువంటి పత్రాలు లేనటువంటి వారిని కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తిరుమల లాంటి ప్రాంతంలో హై సెక్యూరిటీ జోన్ ఉంటుంది కాబట్టి సో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఒకవేళ ఏదైనా ఇటువంటి వారి పట్ల థ్రెట్టింగ్ ఏదైనా ఉంటే సో అలా సడన్ గా పట్టుకోవడానికి ఈ రకమైనటువంటి ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది టీటీడీ. దాంతో పాటు కూడా ఇటీవల మనం చూస్తాం తిరుమల బాలాజీ నగర్ కి సంబంధించి లోకల్సే అక్కడ కొంత మద్యం కావచ్చు, లేదంటే మాంసానికి సంబంధించి వాళ్ళ ఇళ్లలో ఉన్నట్టు గుర్తించారు. సో దానిపై ప్రత్యేకంగా ఉంచినటువంటి టీటీడీ. థ్యాంక్ యూ. బేసిక్ గా తిరుపతి బాలాజీ నగర్, తిరుమల బాలాజీ నగర్ కొండ మీద అది యాక్చువల్లీ కొండ మీదలో 7 కొండలవాడి సన్నిధిలో 7 కొండలవాడి టెంపుల్ ఎదురుగా ఉండేది బాలాజీ నగర్. సో అలాంటి చోటకు వీళ్ళు అనుమానాస్పద వ్యక్తులు ఇంతమంది ఎలా వెళ్ళారు? కింద చాలా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే కొండ మీదకి ఎలా చేస్తారు? ఆ టోల్ గేట్ దగ్గర జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు ఎవరో ఒకరు తిరుగుతూనే ఇంతమంది ఎలా ఉన్నారు అనేది విచిత్రంగా ఉంది. చాలా చిన్న కాలనీ అది, కొండ మీద ఉంటుంది. ఆ లోకల్స్ అందరికీ కూడా అక్కడ ఇల్లు కట్టుకున్నారు. సో ఇది ఇప్పటి వరకున్న బ్రేకింగ్ వర్ధన. చాలా మీరు అంటూ ఉంటారు కదా సూటిగా సుత్తి లేకుండా, ఈ రోజు నిజంగానే అలాగే గ్లోబల్ వరకు కూడా లోకల్ టు గ్లోబల్ అన్ని వార్తలు మేజర్ గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కవర్ చేసాము. అంటే ల్యాగ్ లేకుండా, దానా చెప్పినట్టు సూటిగా సుత్తి లేకుండా చాలా ఫాస్ట్ గా మీకు ప్రతి బ్రేకింగ్ అప్డేట్ చేసే ప్రయత్నం చేశాము. ఇది బ్రేకింగ్